ఆంధ్ర సువార్త లూథరన్ సంఘంలో జరుగుతున్న అక్రమ బదిలీలను నిరసిస్తూ పాస్టర్లు, ప్రజా సంఘాలు విజయవాడ ధర్నా చౌక్ వేదికగా 48 గంటల దీక్ష చేపట్టాయి. ఈ దీక్షకు మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య మద్దతు తెలిపారు. పాస్టర్లు, ప్రజా సంఘాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాస్టర్ సత్యప్రకాష్ మృతిపై చైతన్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బదిలీ ఉత్తర్వుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించి బాధ్యతల నుంచి తప్పించుకోవాల్సిన కమిటీ సభ్యులు తమ పరిధి దాటి పాస్టర్లను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని చైతన్య హెచ్చరించారు. నేను పొందుగల చైతన్య, మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను. పొందుగల ప్రజా సంఘాలుగా, అలాగే ఇక్కడ అనేక మంది పాస్టర్లు ఈ రోజున ధర్నా చౌక్ వేదికగా ఏఎల్సీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అక్రమ బదిలీల మీద, అలాగే వేధింపులకి మీద ఈ యొక్క 48 గంటల దీక్షకి పిలుపునివ్వడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, మాలలు, మాదిగలు అనేక సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ ఏఎల్సీ సంఘాల్లో ఏర్పడిన అనిశ్చితి నెలకొల్పడానికి ప్రభుత్వం అలాగే కోర్టు వారు ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ యొక్క కమిటీ యొక్క బాధ్యతలు ఎలక్షన్ని ప్రాపర్ వేలో జరిగి వాళ్ళ బాధ్యత తీసుకొని వెళ్ళిపోవటం. సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఉద్యోగంగా తింటూ అలవాటు పడినటువంటి ఇక్కడున్న సంఘాలు, కొన్ని ఆర్ఎస్ఎస్ సంఘాలకి, అలాగే ఈ యొక్క వేధింపులకు పాల్పడుతున్న సంఘాలతోటి కుమ్మక్కై సుమారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయవలసిన పని చేయకుండా వాళ్ళకు లేనటువంటి ఈ ట్రాన్స్ఫర్లతో వేధింపులకు గురి చేస్తూ ఉంటే, అయితే వీళ్ళు దాన్ని మరి ఏం చేస్తున్నారు, మా కురియన్ గారు అయితే తీసుకోవట్లేదు అంటున్నారు. కానీ వీరైతే ఏఎల్సీ నుంచి డ్రా అవుతుంది. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి, అలాగే కాలం వెళ్ళబుచ్చడానికి, ఎక్కువ కాలం చేయడానికి వీళ్ళు కూడా ఈ రిమైనింగ్ ఇద్దరు కూడా అంటే కొంత జీతం తీసుకుంటున్నారు. జోసఫ్ పిఎస్ గారు అయితే 100% తీసుకుంటున్నారు. జయరత్న కుమార్ గారు అయితే మాకు తెలీదు, తీసుకుంటున్నారో లేదని మాకు తెలీదు. కానీ వీరు తీసుకుంటూ దాన్ని కాలయాపన చేస్తూ మా యొక్క సమస్యల్ని పెద్దదిగా చేస్తూ పాస్టర్లను ఇబ్బంది పెడుతూ 450 మంది పాస్టర్లని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరు చెప్పి ఆల్మోస్ట్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేసి, అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. టోటల్గా 450 మందికి వాళ్ళు ఈ నోటీసు, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ యొక్క పాస్టర్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఈ ఏఎల్సీలో సేవ చేస్తున్నారండి. వారి జీవితాలు ఇప్పుడు ఒకసారిగా మా మేనేజ్మెంట్ కాకుండా వీళ్ళు చేయడానికి అర్హత లేదు. వీరు ఓన్లీ ఎన్నికలు చేయడానికి వచ్చారు. కనుక అలాంటి కార్యక్రమాలన్నీ విరమించుకుని వారు స్వచ్ఛందంగా మాకు ఎలక్షన్లు పెట్టి ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ని మాకు అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాను.